పట్టుకుంటారా? నిబంధన పట్టుకుంటారా? దేవుడి యొక్క మాట, ప్రభువా నీవు నాకు నిబంధన చేస్తున్నావు, నిత్యం ఉండే నిబంధన చేశావు. ఏది నేను చేస్తున్నాడు? మేట మానకుండానంటే మేలు చేయనంటున్నాడా, చేస్తానంటున్నాడా? మరి నువ్వు మేలు పొందుకుంటావా, మేలు వదులుకుంటున్నావా? మరి ఎక్కడ విశ్వాసం ఉండాలి? ఈ మాట పట్టుకోండి. ఈరోజు మీతోనే నిబంధన చేస్తున్నాను. ప్రభువా నీవేదైతే నాకు మేలు చేయక మానకుంటున్నట్లు నిత్య నిబంధన చేస్తున్నావో, ప్రభువా నేను నిబంధన చేసుకున్నా ఈ మాట నేను పట్టుకొని నీతోనే ఉంటానయ్యా. నా నిబంధన కావాలి. దేవుడు నిబంధన చేశాడు. మరి మీ నిబంధన మాట తప్పనిదే నిబంధన. తప్పితే నిబంధన కాదది. దేవుడు నిత్యము ఎప్పుడు అంటున్నాడు ఇక్కడ? నిత్యము నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. చూసారా ఏమంటున్నాడండి ఇక్కడ? దేవుడు చేశాడు, మరి మనం ఏం చేయాలి? వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో. హల్లెలూయా. ఏముంటుంది అంటే హృదయంలో? భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. రెండు ఉంచుతాడట. భయం లేదు, భక్తి ఉంది. కనబడుతుంది, చాలా మంది కనబడుతుంది. భక్తి కనబడుతుంది, కానీ భయభక్తులు అంటే మందిర ఆవరణలో 9-10 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు వచ్చే వాళ్ళకి భయం ఉన్నట్లెక్క, పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళకి భయం ఉన్నట్లెక్క. దేవునికి ప్రార్థన చేయకపోతే ఏమైందనుకో, భయం ఉంటేనే భక్తి పనిచేసేది. భయభక్తులు ఉండనట్లుగా, భయభక్తులు చదువునా, వారికి మేలు చేయుటకు. హల్లెలూయా. దేవుడు దుఃఖపడుతున్నాడా, ఆనందిస్తున్నాడా మీ విషయంలో? ఏం చేయడానికి? మరి మనం ఏం చేస్తున్నామండి ఈరోజు? ఇప్పుడు గేటు దాటి వెళ్ళిపోయాక ఎవరైనా వచ్చారనుకో, అమ్మ నీకు కాదది, ఎందుకు అంత ఉత్సాహపడుతున్నావు, ఎవరు చెప్పారు నీకు చేస్తాడని? అవుతుంది అది సాధ్యమేనా నీతో అన్నాడు అనుకో, అయిపోయి మాట. అమ్మో ఇది సాధ్యమేనా అసలు? డాక్టర్లు ఆశ్రయించారు, డాక్టర్లే చేస్తారని అనుకో, ఈ మాట మర్చిపోదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిత్య నిబంధన నీకు చేస్తాను, నేను నీకు మేలు చేయి ఉద్దేశించున్నాను. 7 రోజులు ఉపవాస ప్రార్థన ఒట్టిగా జరుగుతలేదండి. ఒట్టిగా దేవుడు ఏర్పరచలేడు. దేవుడు మీ జీవితాల్లో మేలు చేయి ఉద్దేశించి వ్యర్థపరచను, సఫల చేస్తాను, నీ జీవితంలో కార్యం చేస్తాను. నిక్షేమగా నీ ఏ ఉద్దేశము దేవుడు నీకు చేయి ఉద్దేశించాడో అది నిక్షంగా 100% నెరవేర్చబడుతుంది. ఆ గడియ వరకు నిరీక్షణ కలిగి విశ్వాసం కోల్పోవద్దు. సమయం వరకు డిసెంబర్ 31 రాత్రి 11:59 వరకు ఇదే సంవత్సరం వస్తుంది. అవునండి, 2024 సంవత్సరము ఎప్పటిదాకా ఉంటుంది? డిసెంబర్ 31 రాత్రి 11:59 వరకు ఇదే దినం గడుస్తుంది. ఒక్క సెకండ్ మారితే ఏమైపోతుంది? ఈరోజు మీ జీవితాల్లో కూడా అదే కార్యం చేయబోతున్నాడు. ఒక్క సెకండ్ కనురెప్ప పాటలు దేవుడిని కార్యం చేస్తాడు. ఆ గడియ వరకు నువ్వు నిరీక్షించావు, ఆ గడియ వరకు వెచ్చాను. నువ్వు ఎవరు ఏమి చెప్పినా అబద్ధికుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నో రకాలుగా బలహీనపరుస్తాడు. దేవుడు నా పక్షం ఉన్నాడు. నువ్వెవరు నాకు చెప్పేది? నా జీవితంలో దేవుడు మేలు చేయ ఉద్దేశించినాడు, నేను మేలు పొందుకుంటాను. నా సంఘంలో సాక్షులు చెప్తే నీలాంటి 100 మంది వచ్చి సాక్షిల పడతారు. చెప్పగలిగే హృదయాలు మనకు కావాలి. ఆఖరి వరకు నిరీక్షించాలి. విశ్వాసం కాపాడుకో.
నిన్నటి దినం మనం ప్రార్థన ఏర్పించాము. విశ్వాసము విశ్వాసము, సాక్ష్యము, రక్షణ. రక్షణ పొందిన వారు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము, రక్షణ, సాక్ష్యం. నువ్వు రక్షింపబడ్డావు అనుకో, నీలో విశ్వాసం ఉండాలి. రక్షణ లేని వారికి విశ్వాసం ఉండదు. నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి విశ్వాసం. ఆ విశ్వాసం నీ జీవితంలో సాక్ష్యం. ఈ మూడు నీ జీవితాల్లో ఉంటే అనేకులు నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తారంట. ఎట్లా వస్తారంట? మీరు వస్తుంటే మీ వెనక చెంగు ఉంటాయి కదా, చెంగు పట్టుకొని మేము నీతో పాటు మంది రావడం కోసం అని చెప్పి నీ వెనక 10 మంది లైన్ కడతారంటండి. రైలు భోగి ఎలా ఉంటుంది? రైలు భోగికి ఇంజన్ ఎట్లనో నీ యొక్క ప్రజలకు, అన్య ప్రజలకు నీవు అటువంటి ఇంజన్ లాంటి ఇంజన్ లేని భోగిలు నడవు. దేవుని ఆత్మీయతలో దేవుని ఆత్మ కలిగిన వారు అనేకులు నశించిపోతున్నారు. వారందరికీ మనము ఆదరణకర్తలుగా ఉన్నాం. ఆదరించి కానీ నన్ను ఆదరిస్తున్నది ఆయన. ఎక్కడికి వెళ్ళినా ఆయన నామానికి మేము